ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి సిబ్బంది సేవలను కొనియాడారు. ఈ ఆసుపత్రికి చైర్మన్ కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, పేదవారికి సేవలు అందిస్తున్నందుకు చాలా తృప్తిగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఒక కుటుంబం అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం, ఈ టైంకి వెళ్ళిపోవాలి, ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన కూడా మొదటించే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో, అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది. మరి ఆసుపత్రి నిర్వహణ విషయానికి వస్తే 1989లో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. నూరి దత్తాత్రేయుడు గారు, అప్పుడు కోడెల శివప్రసాద్ గారు, వారందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది, దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది ముఖ్యంగా తులసి పోలవరపు గారు, కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోడెల శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కోడెల శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం, ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం, అలా 2000కి ఆసుపత్రి పూర్తయ్యి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని స్వరాజ్జీ టాటా ట్రస్ట్ అక్కడి నుంచి 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం, దాంతో ఎంపీ ల్యాడ్స్ వీటిలో ఇవన్నీ సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి గారు ఉన్నారు, శ్రీభరత్ గారు ఒక తండ్రి గారు, అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది.